అమెరికా మద్దతు లేకపోవడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతి యుద్ధంలోనూ అమెరికా సాయం కోరుతూ వచ్చింది పాకిస్తాన్. గతంలో పాకిస్తాన్కి అమెరికా అండదండలు కూడా ఇచ్చింది. కానీ అంతకుముందు షేక్ హ్యాండ్ ఇచ్చిన అమెరికా ఈసారి మాత్రం హ్యాండ్ ఇచ్చింది పాకిస్తాన్కి. 1971 యుద్ధం మధ్యలోనే అమెరికాకు వెళ్లి సాయం కోరింది పాకిస్తాన్. 71లో పాకిస్తాన్ తరపున యుద్ధ నౌకని బంగాళాఖాతంలో మోహరించింది అమెరికా. అదేవిధంగా 1999 యుద్ధంలో అమెరికా వెళ్లి అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్తో సమావేశమయ్యారు. సో 2001లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న టైంలో కూడా అమెరికా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ కాస్త అండగా నిలిచింది. పాకిస్తాన్కి F-16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్స్ని అందించింది అమెరికా. ఇలా 1998, 99, 2001, 2016, 2019 దాడుల టైంలో కూడా జోక్యం చేసుకుంది అమెరికా. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికా స్టేట్మెంట్స్ అన్ని. ఉద్రిక్తతలు తగ్గించాలంటూ పాక్ పైనే ఒత్తిడి తెస్తోంది అమెరికా. దీంతో ఇక సాయం చేస్తుంది, మద్దతుగా నిలబడుతుంది అనుకున్న అమెరికా ఇప్పుడు ఒత్తిడి చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి. రాకేష్, ఏంటి ఇప్పుడు అమెరికా నుంచి సపోర్ట్ అందుతుంది? కొన్ని దేశాలు టర్కీ మీద పెట్టుకుంది ఆశ, అండ్ తర్వాత మేనైతే పెద్దన్న మా వెనక ఉంటాడని ఒక ఆశ ఈ మూర్ఖత్వం వైపు పాకిస్తాన్ నడిపిస్తుంది. బట్ అమెరికా వర్షన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్ ఏంటి? పాకిస్తాన్ గతంలో ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా ఇందుకు సంకేతంగా చూడొచ్చు. ఎప్పుడు యుద్ధం జరిగినా భారతదేశంతో యుద్ధం అంటే మొదటగా చేది వాళ్ళు యుఎస్ ముందే. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రులతో సహా కొన్ని బృందాలు యుఎస్కి వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి సహాయ సహకారాలు కోరుకునేవి. ఎప్పుడైతే భారత్ యుద్ధం మొదలవుతుందో అప్పుడు అమెరికా వైపు చూడడం అనేది పాకిస్తాన్కి మొదటి నుంచి ఉన్న అలవాటు. మొదటి నుంచి చూసినట్టయితే 1971లో ఒక భీకర యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా నిలబడింది. ఫైటర్ జెట్లను పంపించింది, యుద్ధ నౌకల్ని పంపించింది, బంగాళాఖాతంలో మోహరించినటువంటి ఒక సేనాన్ని మనం అప్పుడు చూసాం. అప్పుడు సోవియట్ యూనియన్ మనకి మద్దతు పలకడం వల్ల కొంత అప్పుడు ఉద్రిక్తత తగ్గింది, అమెరికా వెనక్కి వెళ్ళింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ మీద భారత్ గెలిచింది. ఆ తర్వాత 99లో కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలోనే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అక్కడున్న అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళి బిల్ క్లింటన్తో సమావేశమయ్యారు. భారత్ని వెనక్కి తగ్గాల్సిందిగా కొంత ప్రెషర్ పెట్టారు. కార్గిల్ని వదిలేస్తే తగ్గుతామంటూ భారత్ కండిషన్ పెట్టింది. కార్గిల్ని వదిలేసి కార్గిల్ని ఇక మేము కార్గిల్ జోలికి రాము అంటూ పాకిస్తాన్ అప్పుడు వెనక్కి వెళ్ళి బహిరంగంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో లేకపోతే 2001లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అప్పుడు కూడా పాకిస్తాన్ అమెరికాను కోరింది. పాకిస్తాన్ తరఫున అమెరికా రాయబారి ఢిల్లీకి వచ్చి భారతదేశాన్ని శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్లో కూడా అమెరికా భారత్పై ఒత్తిడి తెచ్చింది. 2019 బాలాకోట్ స్ట్రైక్లో కూడా అమెరికా భారత్పై ఒత్తిడి తెచ్చి శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేసింది. ప్రతి ఫైట్లో, ప్రతి వార్లో అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిచింది. అమెరికా భారత్ని కొంత ఒత్తిడికి గురి చేసి యుద్ధం నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్లో కనిపిస్తుంది. పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడుతుంది, పాకిస్తాన్ని యుద్ధం నుంచి వెనక్కి తగ్గాలని కోరుతుంది. పాకిస్తాన్ ఒక శత్రువుగా చూసేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇండియాకు మద్దతు పలుకుతున్నారు అక్కడున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మాజీ అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తుల మాటల్లో, స్టేట్మెంట్స్లో పాకిస్తాన్ ఒక విక్టిమ్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు విక్టిమ్ కాదు, మీరు ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి ఒక దేశంగానే మేము చూస్తున్నామంటూ చాలా క్లియర్గా అమెరికా చెప్తుంది. దాంతోపాటుగా గతంలో పాకిస్తాన్కి F-16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లను కూడా అమెరికా అందించింది. యుద్ధ సమయంలో కొన్ని $1 బిలియన్ నిధులు ఇస్తూ వస్తున్నారు. ఆర్థికంగా రాకేష్ గతంలో ఎప్పుడు చూసినా అంతో ఇంతో సాయం అందించిన అమెరికా మరి ఈసారి మాత్రం ఇట్లా స్టాండ్ మార్చడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే అక్కడ ఏర్పడ్డటువంటి దౌత్య విధానాల మార్పు అని చెప్పొచ్చు. అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత దౌత్య విధానాల్లో చాలా మార్పు కనిపించింది. దాంతోపాటు సూపర్ పవర్గా ఎదుగుతున్నటువంటి పక్కనటువంటి చైనాను అడ్డుకోవాలంటే స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి ఇండియాతో కొంత స్నేహపూర్వకంగా ఉండడం అవసరం. దాంతోపాటు చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఇక రెండోది, పాకిస్తాన్ ఇన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ యుఎస్ ఆర్మీ అక్కడ బేస్ క్యాంపులను ఏర్పరచుకొని ఆఫ్ఘన్ మొత్తాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో పాకిస్తాన్ అవసరం అమెరికాకు చాలా ఉండింది. అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంపులు ఏర్పాటు చేసుకుంది, లేకపోతే పక్కనటువంటి ఎక్కువ బార్డర్ ఉన్నటువంటి పాకిస్తాన్ని చాలా రకాలుగా వాడుకుంది. ఇప్పుడు అవసరం అమెరికాకు లేదు. దాంతోపాటు చైనా పరోక్షంగా మద్దతు ఇస్తుంది కాబట్టి కొంత అమెరికా దూరం జరుగుతుంది. ఇక మూడో విషయం, భారత్ లాంటి ఒక స్ట్రాంగ్ కంట్రీ
కి మద్దతు ఇవ్వడం వలన, స్ట్రాంగ్ కంట్రీస్తో ముందుకు వెళ్ళడం వలన ట్రేడ్కి సంబంధించో లేకపోతే బిజినెస్లకు సంబంధించో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక కన్జ్యూమర్ కంట్రీగా భారత్ ఉంది కాబట్టి భారత్ని వదులుకునే అవకాశం అసలు చూసుకోదు. ఇక దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కేవలం అమెరికానే కాదు, అంతర్జాతీయంగా సూపర్ పవర్స్గా ఉన్నటువంటి కంట్రీస్, కొంత ప్రఖ్యాత దేశాలు కూడా పాకిస్తాన్కు దూరంగానే ఉంటున్నాయి. రకరకాల కారణాలు చెప్పొచ్చు. టర్కీ ఒకటే బహిరంగంగా ఇప్పటివరకు పాకిస్తాన్కి మద్దతు పలికింది. రష్యా మాత్రం బ్యాలెన్స్డ్గా ఉంది. ఒకవైపు వాళ్ళకు ఉన్నటువంటి ఉక్రెయిన్ వార్ అనుకోవచ్చు, దానివల్ల ఇన్వాల్వ్ కావట్లేదు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది. అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి, అంతర్గత సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు. ఇజ్రాయిల్ చిన్న కంట్రీ అయినా ఆర్మీ పరంగా చాలా సూపర్ కంట్రీ, టెక్నాలజీ పరంగా సూపర్ కంట్రీ, భారత్కు బహిరంగంగానే మద్దతు పలికింది. కానీ సపోర్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గాజాలో కొంత గందరగోళం ఉంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడికి రాకపోవచ్చు. ఇక చైనా పాత్ర కొంత అనుమానంగా ఉంది. డ్రోన్ సప్లై చేస్తున్నట్లుగా ప్రచారం ఉంది. చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇక టర్కీ ఒకటే ఓపెన్ గా ఉన్నాయి. గల్ఫ్ దేశాలు అయితే ప్రస్తుతానికి మౌనంగా ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు ఇలాంటి యుద్ధాల్లో మధ్యవర్తిత్వం వహించడమో లేకపోతే పాకిస్తాన్కు మద్దతు పలికేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. సో ఒంటరిగానే పాకిస్తాన్ మిగిలిందని చెప్పొచ్చు. అనుకున్న మేరకు అమెరికా సహాయపడలేదు. దాంతోపాటు హ్యాండ్ ఇచ్చి రివర్స్లో ఒత్తిడి తీసుకొస్తుంది కాబట్టి పాకిస్తాన్ గందరగోళ పరిస్థితిలో ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. రైట్ రాకేష్, అది ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పరిస్థితి. గతంలోనో ఎప్పుడో అంతో ఇంతో అటు ఆర్థికంగానో లేకపోతే సైన్యం పరంగానో సాయం అందించింది. సో ఎట్లాంటి పరిస్థితుల్లో పడ్డప్పుడల్లా పెద్దన వైపు చూస్తూ ఉంటుంది పాకిస్తాన్. కానీ ఈసారి అమెరికా నుంచే సాయం దక్కట్లేదు. ఇంకా నిన్న ఒక్కరోజు ముందైతే ఎలాంటి జోక్యం చేసుకోమని చెప్పింది అమెరికా, కానీ ఇప్పుడు ప్రెషర్ని పెంచుతుంది పాకిస్తాన్.